ఉపవాసం అంటే ఏం చేయాలి? ఒకరు బరువు తగ్గాలి అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ గారు అతన్ని చూసి ఏమన్నారంటే, మీరు బరువు తగ్గడం చాలా సులభం అండి. మీరు ఉదయం ఒక 2 చపాతీలు, సాయంత్రం ఒక 2 చపాతీలు తినండి, ఖచ్చితంగా మీరు బరువు తగ్గిపోతారు అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు ఈ బరువు తగ్గాలని ఆశపడుతున్న వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? డాక్టర్ గారు నన్ను ఉదయము 2 చపాతీలు తినమన్నారు, సాయంత్రం 2 చపాతీలు తినమన్నారు, భోజనానికి ముందా భోజనానికి తర్వాత అని అడిగాడు. వాడు తగ్గుతాడంటారా లావు? ఛాన్సే లేదు. మరి ఇప్పుడు ఉపవాసం అంటే ఏం చేయాలి? భోజనం చేయకండి, మీరు అన్నం తినకండి, చక్కగా 4 చపాతీలు తినరండి. ఇదేదో బాగుందన్న వాళ్ళు ఒకసారి గట్టిగా కొట్టినా కొడతారు, మీరు సామాన్యులు కాదు. మధ్యాహ్నం ఒక పూట మనం భోజనం మానేసి ఉపవాసం ఉండి సాయంత్రం మన బిడ్డల చదువు కోసం ప్రార్థన చేద్దాం.